దీనికి మన అమ్మాయి పోలికలే ఉన్నాయి అంటే ఏది చూడనివ్వండి. అవునండి, అచ్చం మన అమ్మాయి పోలికలతోనే ఉందండి. ఏమండి, ఇప్పుడు నాకు సడన్ గా ఒక అనుమానం వస్తోందండి. మన అమ్మాయి ఒకవేళ ఆ కంపెనీ అబ్బాయిని పెళ్లి చేసుకుని అందువల్లే పుట్టిన బిడ్డ. త్వరగా రామ్మా. నాన్న, నేను తెలియకుండా చేశాను నాన్న, నన్ను క్షమించు నాన్న. నాన్న క్షమించండి నాన్న, ప్లీజ్ నాన్న. ఏమండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నేనేనండి దీని పెళ్లి జరిపించింది. నాన్న ప్లీజ్ నాన్న. అల్లుడు ఎవరు? ఎవరంటే అల్లుడు ఎవరు అని అడుగుతున్నాను. ఆ బాస్ గాడేనా? అవునని చెప్పా. అవును నాన్న. అవునండి. బాసా 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 తను వస్తున్నాడేంటి? నమస్కారం అటాక్ అంకుల్. అయ్యో, వీడా అల్లుడు? నేను అల్లుడు అవ్వకూడదా? ఏమే చిలకను పెంచి ఎలుగుబంటికి ఇచ్చావంటే? ఎవరిని ఎలుగుబంటి అంటున్నావు? మార్కెట్ మనుషులతో కొట్టిస్తా. రే త్వరగా రారా, నన్ను ఎలుగుబంటి అంటున్నాడు. త్వరగా రమ్మంటే. నిన్నెక్కడో నేను చూశానే. ఇంతకు ముందు మీ ఇంటికి అమ్మాయిని చూడడానికి వచ్చాను. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? మీ అమ్మాయికి మొగుడిగా ఉన్నాను. నేను కూడా ఉన్నా. ఏమే నువ్వునా? వీడే కదే ఊరు జనాల ముందు తల దించుకునేలా చేస్తానని చెప్పాడు. హలో అంబులెన్స్ సార్, త్వరగా రండి. అడ్రస్ చెప్తా, నోట్ చేసుకోండి. అతయ్య, హాస్పిటల్ ఖర్చులకి ఆయన జోబుల నుంచి డబ్బులు తీయండి. చూసావా, డబ్బనుగానే జేబు పట్టుకున్నాడు. ఏమండి, అయితే మీకు అటాక్ రాలేదా? ఈ పెళ్లి విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిసిందంటే నాకెంత అవమానంగా ఉంటుంది. మీకు తప్ప ఊళ్ళో అందరికీ తెలుసు. మరి ఆ వడ్డీ వాడికి? ఆ వడ్డీ అతనికి కూడా తెలుసు. అయితే వాడు నిజమే చెప్తూ తిరుగుతున్నాడా? అవును. అరే బాబు, మనం అంతా మోసపోయావురా. నువ్వు ఇంకెవరినైనా చూసి పెళ్లి చేసుకో. నేను ఎక్కడికో వెళ్తాను. అవును, ఒక విషయం అడుగు అనుకున్నాను. మన అమ్మాయి పెళ్లికి ఎవరు వంట చేశారు? అమ్మాయి పెళ్లికి బ్రహ్మాండమైన వంట చేద్దాం అనుకున్నాను. నేనే వంట చేయలేకపోయాను. రే, ఈ సెల్ ఎక్కడ కొన్నావురా? ఇదేలా నీ చేతిలో? నువ్వు కొన్నప్పటి నుంచి నా దగ్గర ఉందిరా. అప్పుడు ఆపిల్ ఫోన్ అయ్యా, 50,000. చేతులు అమ్మాయి లేదు.